అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. వ్యవసాయ రంగంలో నిర్లక్ష్యము పనికిరాదు. ఎమ్మెల్యే గుండు శంకర్. పార్వతీపురంలో అక్రమ కట్టడాలపై చర్యలు చేపడతామని ఎమ్మెల్యే బోనాల విజయ్ చంద్ర. ప్రభుత్వ భవనాల్లో గెస్ట్ హౌసుల్లో ఉండాల్సిన కర్మ జగన్ కు లేదు. కొడాలి నాని. ఏపీలో బీజేపీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది. షర్మిల. తాడేపల్లిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో తమ నేతలకు జగన్ ధైర్యం చెప్పారు. రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పాడేరు ఆర్టీసీ బస్సుకు తప్పిన పెద్ద పెను ప్రమాదం. వ్యవసాయ రంగంలో నిర్లక్ష్యము పనికిరాదు. ఎమ్మెల్యే గుండు శంకర్. వ్యవసాయ రంగంలో నిర్లక్ష్యం పనికిరాదు. ఎమ్మెల్యే గుండు శంకర్. మానవ మనుగడకి ప్రధానమైన వ్యవసాయ రంగాన్ని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే గుండు శంకర్ మండిపడ్డారు. పార్టీ పేర్లో రైతును వెనకబెట్టిన విధంగానే రైతాంగ సంక్షేమాన్ని చిట్టు చివరికి నెట్టేశారని ఆరోపించారు. శ్రీకాకుళం గ్రామీణ మండల పరిధిలోని చింతాడ వద్ద వంశధార కుడి ప్రధాన కాలువ ఎత్తిపోతల పథకాన్ని ఆయకట్టు రైతులు టీడీపీ నేతలతో కలిసి ఆయన గురువారం పరిశీలించారు. ప్రధాన కాలువని అనుసరించి అంపోలు వరకు పర్యటించిన ఆయన కాలువ పనుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలువ పనుల పరిశీలన గురించి ముందుగానే సమాచారం ఇచ్చినా సంబంధిత ఉన్నతాధికారులు రాకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి వెన్నుముక్క లాంటి రైతు నడ్డి విరిచే విధంగా గత వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. గ్రామీణ గార మండల శివారు భూములకి నీరందించే వంశధార కుడి ప్రధాన కాలువ నిర్వహణ గాలికి వదిలేశారని విమర్శించారు. కాలువల్ని పర్యవేక్షించి రహదారులని వారి స్వార్థ ప్రయోజనాలకి బ్రహ్మాండంగా వేసుకున్నారని, కానీ గత 5 ఏళ్లలో కాలువల్లో ఒక తట్టెడు మన్ను కూడా తీయలేదని ఆరోపించారు. రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. చిట్ట చివర భూములకి కూడా సాగునీరు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వ్యవసాయ ఆధారితమైన జిల్లాకి చెందిన అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. మంత్రి పదవిని అందుకుని తొలిసారిగా జిల్లాకి వచ్చిన అచ్చెన్నాయుడు సాగునీటి రంగంపై దృష్టి సారించారన్నారు. అందులో భాగంగానే గ్రామీణ గార మండల పరిధిలోనే సాగునీరు అందించే 24, 26, 27 RL కాల్వల్ని పరిశీలించడం జరిగిందన్నారు. కాల్వల మరమ్మత్తు పనులు, పూడికతీత పనులు సత్వరమే చేపట్టాలని అధికారులని ఆదేశించామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం తిరిగి కాల్వ పనుల్ని పరిశీలిస్తామని, చివరి భూముల వరకు సాగునీరు అందజేసి రైతాంగానికి అండగా ఉంటామని గుండు శంకర్ భరోసానిచ్చారు. మత్స్యశాఖ మాత్యులు కేంద్రపు అచ్చెన్నాయుడు గారు, అలాగే వారు బాధ్యతలు చేపట్టి ప్రప్రథమంగా జిల్లాకు ఇచ్చేసిన సందర్భంగా వారికి ఏర్పాటు చేసిన పౌర సన్మాన సభలో ఆయన చెప్పినట్లుగా బుధవారం నుండి వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. పాలకొండ రోడ్డు అది శ్రీకాకుళం రైల్వే స్టేషన్ వరకు వెళ్ళేది గతుకులమయంగా ఉండి ఎంతోమంది ప్రాణాలను తీసుకుంది. ఆ రోడ్డుని నిన్నటి నుండి సన్నాహం చేసి ఈరోజు ప్యాచ్ వర్కులు మొదలు పెట్టడం జరిగింది. ఇంకా వీలైనంత తొందరగా యుద్ధ ప్రాతిపదికన ముందు ప్యాచ్లన్నీ కంప్లీట్ చేసి, ముందుగా మేము ఎలక్షన్ ముందు కూడా చెప్పడం జరిగింది, కనీసం గోతులు కూడా కప్పాలని. అదే ఉద్దేశంతో ముందు ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా గోతులు లేని రోడ్డుగా చేయడమే మా ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ ఈవేళ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఈ సందర్భంగా నేను కాంట్రాక్టర్ కానీ కన్సర్న్డ్ ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది, తొందరగా వీలైన తొందరగా పనులు కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని నేను అడిగాను. చాలా తొందరగా ఇది అయ్యి ప్రజలకి అందుబాటులోకి తెస్తామని నేను నమ్ముతున్నాను. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి అక్కడ కొద్దిగా ట్రాఫిక్ అంతరాయం కలిగినా మీరు సహకరించవలసిందిగా కోరుతూ నమస్కారం. పార్వతీపురంలో అక్రమ కట్టడాలపై చర్యలు చేపడతామని ఎమ్మెల్యే బోనాల విజయ చంద్ర అన్నారు. గురువారం పార్వతీపురం పట్టణంలో అక్రమాల కట్టడాలను ఆయన పరిశీలించారు. చెరువులు, బంధులను కాపాడుకునే బాధ్యత తనపై ఉందని అన్నారు. ఎలక్షన్ ముందు ఏమైతే హామీలు ఇచ్చామో పార్వతీపురాన్ని ఒక గొప్ప అభివృద్ధి చెందిన పార్వతీపురంగా ఉండాలని ఏమైతే మేము ప్రామిస్ చేశామో ఆ ప్రామిస్ నిలబెట్టుకోవడానికే పార్వతీపురంలో వాటర్ బాడీస్ ఇంతకు ముందు ఆక్యుపైడ్ అయిపోయిన అక్రమార్కుల చేతుల్లో ఆక్రమించబడి చెరువులన్నింటినీ విడిపించాలి.
తిరిగి యథావిధిగా మళ్ళీ చెరువుల్ని పునఃస్థాపించాలనే ఆలోచనతోనే ఈరోజు దేవుని బంద బిల్లబంద మన ముందు తరాలు ఎన్నో విధాలుగా దాని వాళ్ళని బెనిఫిట్ పొందారు. అలాగే ఆయకట్టు చేసుకుంటూ పొలాలు పండించుకుని ఈ 2 చెరువుల్ని ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే గారు ఆయనతో పాటు పనిచేస్తున్న వాళ్ళు అందరూ కలిసి లేఅవుట్లు వేయడం, ఎంక్రోచ్మెంట్ చేయడం జరిగింది. పక్కా ఆధారాలతో చెప్తున్నాం. సో దానికి ఇప్పుడు సర్వేయర్ని పిలిపించాం, టౌన్ ప్లానింగ్ హౌస్ని పిలిపించాం, కమిషనర్తో కూడా మాట్లాడాం. ఇంకా సంబంధిత ఎవరైతే అధికారులను అందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. వితిన్ వీక్ లో ఈ ప్రక్షాళన అనేది స్టార్ట్ అవుతుంది. పార్వతీపురంలో అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ల్యాండ్ ని కానీ ఇంచు భూమి, సెంటు భూమి లేదు అంగుళం భూమిని కూడా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం తస్మత్ జాగ్రత్త, మీకు కూడా కౌంటర్ స్టార్ట్ అయింది అనే విషయం చెప్తున్నాను. ప్రభుత్వ భవనాల్లో గెస్ట్ హౌస్లో ఉండాల్సిన కర్మ జగన్ కు లేదని, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సొంత నివాసాల్లోనే ఉంటారని కొడాలి నాని తెలిపారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయం కనుక ఫర్నిచర్ చేశారని, ముష్టి ఫర్నిచర్ కోసం ఏంటి రాద్ధాంతం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కావాల్సినట్టు అక్కడ పాచికలు పని అని చెప్పి మా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిది కానీ మాది కానీ అభిప్రాయం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ 6 నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు. ఎందుకంటే ఇవాళ చూసాం సూపర్ 6 అని పెట్టాడు. ఆ సూపర్ 6లో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1500 పెన్షన్ ఇస్తా అన్నాడు. రేపు 1వ తారీఖు ఇస్తున్నాడా? దాని గురించి మాట్లాడట్లా. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు. దాని గురించి మాట్లాడట్లా. బస్సుల గురించి మాట్లాడట్లా. అదేవిధంగా బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వర్గాలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ 6లో. దాని గురించి మాట్లాడట్లా. అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా. అదేవిధంగా ఇంకోటి 20 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ 6లో పెట్టాడు. మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతూ చెబుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాన్ని ఏమీ చెప్పాడు. 1000 రూపాయలు ఈయన పెంచింది. ఇప్పుడు వచ్చి 3000 ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఇస్తా అంటే ఈయన వచ్చి 1000 ఇచ్చాడు. మీరు అక్కడ 2000 ఇస్తా అంటే రేవంత్ రెడ్డి 4000 చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా ఈయన సూపర్ 6 అని చెప్పి ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తా అన్నాడు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు? రేపు 1వ తారీఖు ఇవ్వరా? కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను, చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికినే మొన్నేమో పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం, మళ్ళీ గురువారం ఏమో అమరావతి వెళ్ళి వచ్చి అక్కడ ఎన్ని తిరిగి ఈయన కాలక్షేపం కబుర్లు, కాలక్షేపం మాటలు, ఊరికినే ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావడం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ 6 అమలు చేస్తావు. ఏపీలో బీజేపీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యిందని, ప్రజలు ఒక నిర్ణయం తీసుకుని మార్పు కోసం ఓటు వేశారన్నారు. ఫర్ జగన్ అగేనెస్ట్ జగన్ పేరుతో ఎన్నికలు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గురించి కూడా ప్రస్తావించారు. ఏపీలో కాంగ్రెస్ అనుకున్న మేరకు పర్ఫామ్ చేయలేకపోయిందన్నారు. వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి వలసలు, షర్మిల హాట్ కామెంట్స్. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వస్తున్నాయని వార్తలపై షర్మిల ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పిల్ల కాలువలన్నీ చివరికి సముద్రంలోకి కలవాల్సిందే అని, చివరకు ఎండిపోతాయి తప్ప ఆమె బదులిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని ఆమె అభిప్రాయపడ్డారు. మరణించిన వైఎస్ఆర్కి రాజకీయాలు ముడిపెట్టవద్దని, ఆయన విగ్రహాలను ధ్వంసం చేయొద్దని ఆమె కోరారు. చంద్రబాబు సపోర్టు వల్లే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆయన పోరాడాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల కోరారు. పోలవరంపై శ్వేతపత్రం, కడప స్టీల్ ప్లాంట్ వంటి ఇతర ప్రాజెక్టులపై బ్లూ ప్రింట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు ఓట్లతో ప్రతీకారం తీర్చుకున్నారు. కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేదు. అయినా మేం పోరాటం ఆపము. మాకు మంచి భవిష్యత్తు ఉంది అని మీడియాతో షర్మిల అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర ప్రజలను మోసమే చేశారు. 10 సంవత్సరాల క్రితము
ఎలక్షన్లకు ముందు మోడీ గారు వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని తిరుపతిలో మాట ఇవ్వడం జరిగింది మోడీ గారు. అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు కావాలి అన్నారు అదే సభలో. కానీ 10 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీ ఆ మాటను నిలబెట్టుకోలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు మద్దతు ఇస్తున్నారు కాబట్టి బీజేపీ పార్టీ అధికారంలో నిలబడింది. ఈ విషయం మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎన్నుకున్న ఎంపీలు కనుక బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోయి ఉంటే అసలు బీజేపీ పార్టీ అధికారంలో ఉండే ప్రసక్తే లేదు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని మోడీ ఇప్పటికైనా గమనించాలి. చంద్రబాబు గారికి మరొకసారి గుర్తు చేస్తున్నాం, చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో ఎలక్షన్లకు ముందు పొత్తు పెట్టుకుంటున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పడం జరిగింది, ఒక్క మాట అయినా తీసుకోకుండా, కండిషనల్ సపోర్ట్ అయినా మీరు ఎక్స్టెండ్ చేయకుండా, మీరు బేషరతుగా స్పెషల్ స్టేటస్ అన్న కండిషన్ పెట్టకుండానే మీరు బీజేపీ పార్టీకి ఎందుకు అలయన్స్ పెట్టుకున్నారు చంద్రబాబు గారు అని అప్పుడు ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది. బికాస్ మీరిచ్చిన ఎంపీల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నికైన ఎంపీలను మీరు బీజేపీ పార్టీకి ఇచ్చారు కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు గారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా మొండి పట్టైనా సరే స్పెషల్ స్టేటస్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం కాబట్టి ఇప్పటికైనా స్పెషల్ స్టేటస్ మీద చంద్రబాబు గారు సీరియస్ గా వర్క్ చేసి ఇది సాధించుకు రావాలి అని కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున తాడేపల్లిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో తమ నేతలకు జగన్ ధైర్యం చెప్పారు. ఓటమి కేవలం ఇంటర్వల్ మాత్రమే అన్నారు. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి, కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేదు. 99% హామీల అమలుతో మనం తలెత్తుకునేలా పాలించాం అని పేర్కొన్నారు. నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే మా సూర్యునివి నువ్వే మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు. రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఉండవల్లిలో గత ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు. అనంతరం అమరావతి రాజధానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతానికి బయలుదేరారు. అది నేను మొన్నే మాట్లాడాను, మళ్ళీ నేను మాట్లాడతాను. ఈరోజు అమరావతికి వస్తే మొట్టమొదటిసారిగా మీరు చూశారు, నేను నేరుగా ప్రజావేదిక దగ్గర వెళ్ళాను. ఎవరైనా ముఖ్యమంత్రి అయితే
జరిగేదంతా కూడా ఒక మంచి కార్యక్రమంతో ప్రజల్ని మెప్పు తెచ్చుకోవడం కోసం పనిచేస్తారు. ప్రజావేదిక కూల్చి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించాడు. అక్కడి నుంచి నేను నేరుగా వచ్చాను. ఏదైతే ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి ఫౌండేషన్ వేశారు, అక్కడ మీరు చూస్తే ఒక బాధ, ఆవేదన. 1631 రోజులు మీరు ఆందోళన చేయడం ఒక ఎత్తైతే, ఈ రాజధాని ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క వార్డు నుంచి పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాల్ని, అక్కడుండే దేవాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ, ప్రార్థనాలయాల్లో ప్రార్థనలు చేసి అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని పవిత్రమైన మట్టిని ఇక్కడికి తీసుకొచ్చారు. దేశంలో ఉండే అన్ని దేవాలయాలు, ప్రపంచంలో ఉండే అన్ని ప్రార్థనాలయాలు, అన్ని దిక్కల్లా ప్రార్థనలు చేశాం. దేశంలో ఉండే స్వాతంత్ర సమరయోధులు, త్యాగమూర్తుల గ్రామం నుంచి కూడా పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలు తీసుకొచ్చాం. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పార్లమెంటు దగ్గర మట్టిని, పార్లమెంటు సాక్షిగా సంఘీభావాన్ని తెలియజేయడానికి యమునా జలాలు తీసుకొచ్చి వారు కూడా సంఘీభావాన్ని తెలియజేశారు. నాకు అనిపిస్తుంది ఆ మహిమే ఈ రోజు మనల్ని కాపాడిందని. నాకు అనుమానం లేదు. ఇక్కడ ఒక పవిత్రమైన ప్రాంతంగా తయారైంది. తాత్కాలికంగా కొంతమంది ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేయాలనుకున్న ఈ స్థల మహత్యం వల్ల మళ్ళీ తిరిగి నిలబెట్టుకోగలిగాం. అదే నాకు అనిపిస్తుంది. అక్కడ చూసినప్పుడు నేను మొట్టమొదటిసారిగా పాడేరు ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం, పెద్ద ప్రమాదం. అల్లూరు జిల్లా చింతపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఏపీ 31Z0268 నెంబర్ గల ఆర్టీసీ బస్సు గేట్ వద్ద ఫుట్ బోర్డు లేక ఒక ప్లాస్టిక్ చైర్ వేసుకొని ప్యాసింజర్లు చాలా కష్టంగా ఎక్కుతూ దిగుతూ కనిపించారు. పాడేరు ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం. అల్లూరు జిల్లా చింతపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఏపీ 31Z0268 నెంబర్ గల ఆర్టీసీ బస్సు గేట్ వద్ద ఫుట్బోర్డ్ లేక ఒక ప్లాస్టిక్ చైర్ వేసుకుని ప్యాసింజర్లు చాలా కష్టంగా ఎక్కుతూ దిగుతూ కనిపించారు. దీంతో ఆర్టీసీ బస్ డ్రైవర్ ని వివరణ కోరగా జీకే వీధి మండలం రంపుల ఘాట్ రోడ్ లో కొండచర్యల నుండి వచ్చిన ఒక బండరాయి గేటును ఢీకొనగా ఫుట్బోర్డ్ ఊడిపోయిందని తెలిపారు. ఆ బండరాయి ఫ్రంట్ టైర్ కు తగిలి ఉంటే బస్సు లోయలో పడిపోయిందని, అప్పటికే బస్సులో 40 మంది ప్యాసింజర్లు ఉన్నారని, ఫుట్బోర్డ్ లో ప్యాసింజర్లు నిలబడి ఉంటే వాళ్లకు కాళ్లు చేతులు విరిగిపోయి ఉండేవని, హైవే రహదారి వెడల్పులో కొండచర్యల నుండి బండరాయి వచ్చి బస్సును ఢీకొట్టినా చాలా పెద్ద పెను ప్రమాదం తప్పిందని, ఊడిపోయిన ఫుట్బోర్డ్ బస్ టాప్ పై వేసి పాడేరు డిపోకు వెళ్తుందని తెలిపారు. నేను డౌన్ అవుతాను. వర్షం వస్తుంది, ఫుల్ వర్షం, మంచి గించి మొత్తం బుగ్గు మనిషి. ఇది నానిపోయి, వర్షానికి నానిపోయి దొండ వచ్చేసింది. బండ దొండ వచ్చి పెంట రాకపోయిన తర్వాత ఫుట్బోర్డ్ కొట్టేసింది. కొట్టేసి ఫుట్బోర్డ్ తన్మంత ఊడిపోయింది. ఇప్పుడు హైవే డెవలప్ చేస్తున్నారు కదండి, అదేనండి. ఎక్కడ జరిగిందండి ఇది? రంపుల ఘాట్ అండి. రంపులు దాటిపోయిన తర్వాత రంపుల ఘాట్. అప్పుడు ప్యాసింజర్లు ఎంత ఉంటారండి బస్సులో? ప్యాసింజర్లు 40 మంది ఉంటారు సార్. ఫుట్బాల్ లో లెక్క ఏంటంటే ఎప్పుడు ఫుల్ లోడ్ ఉండేది. మటుకి ఫుట్బాల్ లో లేరు, లేకపోతే ఫుట్బాల్ లో కాళ్ళే పోను. నేను అదృష్టవంతం సార్. నేను అది సార్ పాడేరు నుంచి పంపెళ్తుందండి. పాడేరు పంపనైతే సార్. ఎన్ని గంటలు జరిగిందండి ఇది? రాత్రి 10 వేడండి. అనుకోగానే జరిగింది సార్. కొండసరి నుంచి అడుగు రాయి దొరుకుతుంది వచ్చేసింది. వచ్చేసి ఫ్రంట్ దాటిపోయిన తర్వాత ఫుట్బోర్డ్కి అనిపించింది. ఫుట్బోర్డ్కి అనిపించి ఎప్పుడైతే అనిపించింది బండి జవంలో ఉంది కదా సార్, రన్నింగ్లో ఉంది కదండి. ఫుట్బోర్డ్ దాటి దాన్ని మాకు అది సార్ జరిగిన విషయం.